హలో అండి, ఇది శివ ఎక్వేరియంస్. ఈ వీడియో వచ్చేసరికి RS500 ట్యాంక్ని సిస్లైడ్స్కి ఎలా సెటప్ చేసుకోవాలనేది పూర్తిగా అయితే చూపిస్తాను అనమాట. ఈ RS500 ట్యాంక్ వచ్చేసరికి మన దగ్గర 4500 రూపీస్కి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను వీడియోలో చూపించే ప్రతి ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర అయితే మనం సేల్ కూడా చేస్తున్నాం అనమాట. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఈ ట్యాంక్ ఓవరాల్ సెటప్ ఎలా చేయాలో నేను మొత్తం కూడా చాలా క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ. కనుక ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోండి. ట్యాంక్లో మీకు అయితే లైట్ ఉంటుంది అనమాట. తర్వాత మీకు ట్యాంక్లోనే మీకు మోటార్ కూడా అయితే ఇస్తారు. ఈ మోటార్ వచ్చేసరికి ఎలా ఫిట్టింగ్ చేయాలో కూడా నేను మీకైతే చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. మీకు ఇందులో వచ్చేసరికి ఫస్ట్ అయితే మోటార్ అయితే ఇస్తాను అనమాట. ఈ మోటార్కి వచ్చేసరికి సిలికాన్ పైప్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత మీకు 2 లబ్బర్స్ అయితే ఇస్తారు. ఈ లబ్బర్స్ అనేది ఇటు సైడ్ ఒకటినానో ఇటు సైడ్ ఒకటి ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటాం. తర్వాత మీకు ఇందులోనే ఇలాంటిది ఒక క్లిప్ అయితే ఇస్తానమాట. ఈ క్లిప్ కూడా సేమ్ అంటే ఇటు సైడ్ ఒకటినానో ఇటు సైడ్ ఒకటి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు వీడియో అయితే పాస్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. వీడియో పాస్ చేస్తే మాత్రం మీకైతే అర్థం కాదు. తర్వాత ఇది ఇట్లా ఓపెన్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ అయితే ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ని మీరైతే కనుక ఈ హోల్లో నుంచి అయితే పైకి లాగేస్తుంటారు. తర్వాత వచ్చేసరికి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని లైట్గా ప్రెస్ చేసి అయితే కనుక ఇలా అంటే మీకు ఇటు సైడ్ నుంచి ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇలా సెట్ చేసుకుంటారు. అండ్ తర్వాత మీకు దీనికి ఇంకోటి ఇలాంటి క్లిప్ అయితే ఒకటి వస్తుంది. ఈ క్లిప్ని వచ్చేసరికి దీని మీద అయితే ఫిట్టింగ్ చేయాల్సి ఉంటాము ఫస్ట్. తర్వాత మీకు ఇంకో క్లిప్ ఇలాంటిది అయితే వస్తుంది అనమాట. ఈ క్లిప్ని దీనికి ఫిట్టింగ్ చేయాల్సి వస్తాం. ఇదేంటంటే మనకి ఇలా ఇక్కడైతే బేస్ అయితే అవుతుంది అనమాట, పైన ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్కి. తర్వాత మీకు వచ్చేసరికి ఏంటంటే ఈ పైన ఇట్లా హోల్స్ ఉండే క్లిప్స్ అయితే వస్తాయి. ఈ క్లిప్స్ అన్నిటిని కూడా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. యాస్టేజ్ వైపు అయితే కనుక అన్నీ అయితే కనుక ఇలా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ ఒకటి వచ్చేసరికి ఇట్లా క్లోజ్ అయితే ఉంటుంది. ఈ క్లోజ్గా ఉన్న వైపు వరకు మొత్తాన్ని కూడా మనం అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటాం. ఈ క్లోజ్గా ఉన్నది ఇంకో వైపు వచ్చేలాగనమాట. అండ్ ఇటు ఓపెన్ ఉన్నది వచ్చేసరికి ఇటు సైడ్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటాం. ఇది బాల్ ఎంత ఎక్కువ అయిపోయింది కాబట్టి వీళ్ళు పైప్ ఎక్కువ ఇచ్చారని చెప్పి మనం అర్థం చేసుకొని ఈ మిడిల్లో పైప్ తీసేసి ఈ క్లోజ్గా ఉన్న పైపు అండ్ ఈ పైప్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్టే సరిపోతుంది. లేదనుకుంటే కనుక అది కూడా యాడ్ చేయాలనుకుంటే కనుక పైప్ కట్టగా చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా కట్ చేయాలంటే మీకు ప్రాపర్గా చూపిస్తా. అండ్ తర్వాత సిస్లైడ్స్కి మనం ట్యాంక్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ పైప్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ట్యాంక్ కింద దాకా అయితే కనుక ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కింద నుంచి మనం యూజ్ చేసే వైట్ శాండ్ అనేది ట్యాంక్ మోటార్లోకి వెళ్ళిపోయి ఆ మోటార్ అనేది తొందరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ పైప్ని ఏం చేయాలంటే సగానికి కట్ చేసుకొని ఇది మనం ఈ విధంగా వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటాం. అప్పుడు కింద ఉన్న వైట్ శాండ్ని ఈ పైప్ అనేది పైకి లాగుకోకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా కట్ చేయాలి, ఎంత మెజర్మెంట్లో కట్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పైప్ని మీరు ఇలా ఓపెన్ చేస్తే కనుక దీని లోపల నుంచి ఇంకో పైప్ అయితే వస్తుంది అనమాట. 2 పైప్స్ అయితే ఉంటుంది. ఈ 2 పైప్స్ని కూడా సమానంగా ఇలా అయితే పట్టుకుని మనకి ఎంత మెజర్మెంట్ రావాలనేది ఇక్కడైతే మీరు ఫస్ట్ చూసుకోండి. మనకి ఎక్కడ దాకా రావాలంటే మిడిల్ దాకా రావాలి కాబట్టి సుమారుగా దీన్ని ఇక్కడ ఈ చివరి ఇంత లెక్క అయితే కట్ చేసుకుంటారు. అయితే కట్ చేసే ముందు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఒక పైప్ వస్తుంది. ఇటు సైడ్ కట్ చేయకుండా ఇంకో వైపు కట్ చేసుకోవాలి. మీరు బహుశా ఇటు సైడ్ కట్ చేశారంటే కనుక మోటార్కి పైప్ ఫిట్టింగ్ చేయడానికి సరిపోదు. అప్పుడు చివరికి మొత్తం అంతా కూడా మీరు ఫెయిల్యూర్ అయిపోతారు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవైపు పైప్ పెడతానికి ఉంటుందన్నమాట. అటు సైడ్ కాకుండా ఇంకోవైపు మనం ఎంత లెంత్ కావాలనేది చూసుకొని 2 పైప్స్ కూడా సమాంతరంగా కట్ చేసుకోవాల్సి ఉంటాం. ఫస్ట్ అయితే ఒక ఘాట్ అయితే సెట్ చేసుకోండి. ఇట్లా రెండింటికి కలిపి అయితే నేనైతే ఒక ఘాట్ అయితే సెట్ చేశాను అనమాట. ఇప్పుడు 2 పైప్స్ని కలిపి కట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం 2 వైప్స్ కూడా అయితే కట్ చేసుకున్నాం అనమాట. ఇంక ఈ రంపంతో పని లేదు, పక్కన పెట్టేసేయండి. మళ్ళీ చేతులు కోసుకుంటే తర్వాత ఇంకో వైపు నుంచి ఒక పైపు ఇలా కొంచెం ఇట్లా మీరు పెట్టి తర్వాత ఏదైతే ఇట్లా ఇటు సైడ్ ఉందో ఇటు సైడ్ కాకుండా ఇంకో వైపు ఇట్లా ఈ పైప్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇంకో వైపు కొంచెం గట్టిగానే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటాం, లేకపోతే మధ్యలో పడిపోద్ది. అప్పుడు మనం చేతులు ట్యాంక్లో పెడితే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంతే.
ఇక్కడికి మొత్తం అయితే రెడీ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ట్యాంక్ అయితే ఎలా సెట్ చేయాలనో చూసాం, మోటార్ ఎలా ఫిట్టింగ్ చేయాలి, పైన క్యాబినెట్ ఎలా సెట్ చేసుకోవాలి మొత్తం అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్యాంక్ మొత్తం డిజైన్ ఎలా చేయాలో కూడా మీకు లైన్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే కనుక సిసిల్స్కి వైట్ కలర్ శాండ్ అండ్ రాక్స్తో అయితే కనుక ట్యాంక్ సెటప్ చేస్తే చాలా లుక్ బాగా అయితే వస్తుంది. ఫస్ట్ ఇది మీకు ఇందులో వచ్చేసరికి ఒక 4 kgs దాకా అయితే కనుక పడుతుంది అనమాట. 4 kgs వైట్ శాండ్, కేజీ వైట్ శాండ్ వచ్చేసరికి మీకు 80 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్. ఇప్పుడు మనం ఒక 4 kg వైట్ శాండ్ అనేది నీట్గా ఈ ట్యాంక్లో వేయాలి. ఈ ట్యాంక్లో వేసే ముందు వైట్ శాండ్ అనేది ప్రాపర్గా 2కి ఒక 3-4 సార్లు అయినా నీట్గా మనం అయితే దీన్ని వాష్ చేసుకుని దీంట్లో వైటిష్ అనేది రాకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాంక్లో వేసుకోవాల్సి ఉంటాం. ఇది మాత్రం చాలా మ్యాండేటరీ. నేను ఆల్రెడీ అయితే కనుక వాష్ చేపించి అయితే పెట్టుకున్నాను. సో నేను ఆల్రెడీ వాష్ చేసిన శాండ్ అనేది యాడ్ చేస్తున్నాను ట్యాంక్ లోపలికి. ఫస్ట్ అయితే మొత్తం శాండ్ యాడ్ చేసేయండి. మొత్తం శాండ్ యాడ్ చేసిన తర్వాత రాక్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటాం. రాక్స్ని కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే ట్యాంక్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటాం. కంగారు పడిపోయి కంగారుగా ట్యాంక్లో పెట్టేసి అయితే మీరైతే వాష్ చేయకుండా అయితే పెట్టొద్దు. తర్వాత మొత్తం ట్యాంక్ రెడీ చేసినా చాలా మురిగ్గా కనిపిస్తుంది మీకు. ఇట్లా శాండ్ మొత్తం కూడా ట్యాంక్లో అయితే వేసుకున్న తర్వాత ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఈ రాక్స్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. కంపల్సరీ ఈ రాక్స్ని కూడా వాష్ చేసుకోవాలి. నేను ప్రీవియస్గా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవి మీరు తీసుకున్న డిజైన్ బట్టి ఎట్ సైడ్ అంటే ఈ 3 సైడ్స్లో ఎట్ సైడ్ అయితే మీకు డిజైన్ అనేది కొంచెం చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుందో అటు సైడు ట్యాంక్ లోపల ఎలా సెట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీరైతే సెట్ చేయాల్సి ఉంటారు. నేను కూడా ఇప్పుడు ఏవో ఒక ర్యాండమ్గా 3 రాక్స్ తీసుకున్నా కానీ దీన్ని ఎలా సెట్ చేస్తే బాగుంటుందో నాకు ఒక ఐడియా లేదు. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. నేను సెట్ చేస్తా మ్యాక్సిమం. ఒకవేళ బాగుందా లేదా మీరు వీడియో చూసేవాళ్ళు మీరు కూడా ఇలా చేస్తే బాగుండేదేమో కదని చెప్పి మీ సజెషన్. సో ఇట్లా రాక్స్ని అయితే ఎలా అయితే మీరు సెట్ చేయాలనుకుంటున్నారో సెట్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ శాండ్ ఉంటుంది కదా అది మొత్తం కూడా నీట్గా అయితే కవర్ చేసుకోండి మొత్తం ట్యాంక్లో. ఎక్కడెక్కడ శాండ్ ఇది ఇప్పుడే సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు వాటర్ పోసేటప్పుడు మొత్తం శాండ్ కూడా అదే మీకు కవర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఒకసారి ట్యాప్ అయితే సెట్ చేసి వాటర్ కూడా పడుతూ చూద్దాం అనమాట. అసలు ఇలా ఒక చిన్న పైప్ అయితే కనుక తీసుకుని స్లోగా వాటర్ పడేలా చూసుకుని రాక్స్ మీద శాండ్ ఏమైనా ఉందని చూసుకుని ఫస్ట్ రాక్స్ మీద అయితే ఇట్లా లైట్గా వాటర్ పోసుకొని మిర్రర్ మీద కూడా ఏమైనా శాండ్ పడిందో అని చూసుకుని లైట్గా మిర్రర్స్ కూడా తడుపుకోండి. దాని తర్వాత వాటర్ స్లోగా ట్యాంక్లోకి యాడ్ అయ్యేలాగే ఏదైనా ఒక ప్లేస్ సెట్ చేసుకుని అక్కడ ఇలా స్టిక్ చేసేసేయండి. స్లోగా వాటర్ మొత్తం కూడా ఎక్కువ ఫుల్ అయిన తర్వాత ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇట్లా వాటర్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత అయితే కనుక మనం ఇంకా నెక్స్ట్ సెట్ చేసుకోవాల్సింది వచ్చేసరికి పైన ఫిల్టర్ ఒకటి. ఈ ఫిల్టర్ ప్లేస్లో ఏంటంటే బయోలాజికల్ ఫిల్టర్ స్పాంజ్ యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ట్యాంక్లో యూజ్ చేయాల్సింది హీటరు. దాని తర్వాత మనం టెంపరేచర్ అనేది ఎప్పటికప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి డిజిటల్ థర్మామీటర్ అనమాట. డిజిటల్ థర్మామీటర్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇవన్నీ ఎలా సెట్టింగ్ చేయాలో కూడా మీకు అయితే ప్రాపర్గా చూపిస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అనేది చిన్న పర్టికులర్ నేను చెప్పేవి కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎలా అంటే ట్యాంక్ లోపల ఏం వాటర్ వాడాలనేది నేను మీకు చెప్పాలా. ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది ప్రీవియస్గా చెప్పలేదు. సో అది మీరు తెలుసుకోలేదు అనుకోండి, ఏ వాటర్ పడితే ఆ వాటర్ యూజ్ చేసినప్పుడు ట్యాంక్ మెయింటెనెన్స్ అనేది చాలా చండాలంగా ఉంటుంది చెప్పాలంటే. ట్యాంక్లో వచ్చేసరికి ఓన్లీ మినరల్ వాటర్ యూజ్ చేయండి. ఇది వచ్చేసరికి 40 లీటర్ వాటర్ కెపాసిటీ కాబట్టి 40 లీటర్ మినరల్ వాటర్ పడుతుంది, అంటే 2 మినరల్ వాటర్ క్యాన్స్ పడుతుంది. దాంట్లో వచ్చేసరికి 2 స్పూన్స్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మెడిసిన్స్ కూడా అయితే యాడ్ చేయాల్సి ఉంటాం. మెడిసిన్స్ ఏమేమి యాడ్ చేయాలో కూడా నేను మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. మెడిసిన్స్ వచ్చేసరికి ఏంటంటే ఒకటేమో జనరల్ క్యూర్ మెడిసిన్, ఇది మీకు కంపల్సరీ యూజ్ చేయాలి. రెండు వచ్చేసరికేమో స్ట్రెస్ రిలీవర్ మెడిసిన్. ఈ 2 మెడిసిన్స్ కంపల్సరీ మీరు ట్యాంక్ వాటర్ ఎప్పుడు చేంజ్ చేసినా కూడా యూజ్ చేయాలి. ఈ స్ట్రెస్ రిలీవర్ మెడిసిన్ అనేది ఎవ్రీ 20 డేస్ గారు 15 డేస్కి ఒకసారి 20 or 15% వాటర్ మనం 50% వాటర్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా ఈ మెడిసిన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటారు. వైల్డ్ ఫిషెస్ అనేది తొందరగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ స్ట్రెస్ రిలీవర్ కింద ఇది యూస్ అవుతుంది అనమాట మనకి. ఓకే, ఇది ఎలా సెట్ చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బ్లాక్ కలర్ స్పాంజ్ని మనం ఈ పైన షేప్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం నీట్గా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటాం అనమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి ఏమో
హీటర్ వచ్చేసరికి మ్యాక్సిమం ఆర్ఎస్ ఎలక్ట్రికలే ట్రై చేయండి అనమాట. ఆర్ఎస్ ఎలక్ట్రికల్ అనేది మంచి బ్రాండ్. ఇది ఇంతకు మించి ఒకవేళ కావాలనుకుంటే కనుక సిబోకి అయితే వెళ్ళొచ్చు. సిబో కంపెనీ కూడా బాగుంటుంది. ఇందులో మీకు ఇలా అయితే 2 క్లిప్స్ ఇస్తారనమాట. ఈ టూ క్లిప్స్ అనేది హీటర్కి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాల్సి ఉంటాం. టెంపరేచర్ అంటే ఈ రెడ్ కలర్ పాయింట్ ఫ్రంట్కి కనిపించేలాగా ఇలా సెట్ చేసుకొని ఇక్కడ టెంపరేచర్ అనేది మీకు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం 28 degrees అనేది సెట్ చేసుకోవాలి. మనం ఈ పైన బొడుపు ఉంటుంది, ఈ బొడుపుని తిప్పితే ఎలా సెట్ చేసుకోవాలి మనకు క్లియర్ కనిపిస్తుంది. 28 degrees సెట్ చేస్తే చూసారా. ఆ తర్వాత ఈ చోరీ పిన్ తీసేసుకొని ఇట్లా ట్యాంక్ లోపల ఈ పిన్ ఈ ప్లగ్ అనేది ఇటు నుంచి బ్యాక్ సైడ్కి లాగేసుకొని ఇప్పుడు హీటర్ అనేది ట్యాంక్లో ఇటు సైడ్ సెట్ చేసుకున్నా పర్లేదు, బ్యాక్ సైడ్ సెట్ చేసుకున్నా పర్లేదు. మనకి ఎటైతే చూస్తానికి బాగుంది అనుకుంటే కన్వీనియంట్గా ఉంది అనుకుంటాం అటు సైడే సెట్ చేసుకోవాలి. హీటర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు 2 things మీరు కంపల్సరీ మర్చిపోకూడదు. అవి వచ్చేసరికి ఏంటంటే హీటర్ అనేది ఎప్పుడు కూడా ఆన్ చేసే ముందు వాటర్లో ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా వాటర్లో మునిగి ఉన్నప్పుడే హీటర్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే హీటర్ పేలిపోతుంది, పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా నీట్గా ట్యాంక్ లోపల సెట్ చేసి ఇప్పుడు వచ్చేసరికి ఏమో బోయో కంపెనీ నుంచి డిజిటల్ థర్మామీటర్ అనమాట. ఇది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తా. ఇది వచ్చేసరికి 450 రూపీస్ అయితే పడుతుంది. హీటర్ వచ్చేసరికి ఈ ట్యాంక్ 150 watts అయితే యూజ్ చేసి అనమాట. 100 watts కూడా ఇన్నఫ్ సరిపోతుంది. 100 watts అయితే 200 రూపీస్, 150 watts అయితే కనుక 250 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్. ఇదైతే వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇందులో మనకి చిన్న బ్యాటరీ కూడా ఇస్తారు. ఈ బ్యాక్ సైడ్ అయితే మనం ఇలా ఓపెన్ చేసుకొని ఈ బ్యాటరీని అయితే మనం ఇటు సైడ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటాం. తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా బ్యాక్ సైడ్ అయితే నీట్గా ఫిట్టింగ్ చేసుకోగానే మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రూమ్ టెంపరేచర్ ఎంత ఉందని చూపిస్తుంది చూసారా. దీనికి కింద ఇట్లా రబ్బర్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ రబ్బర్తో మనం ఇక్కడ కాంటాక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. ఈ రబ్బర్ని వచ్చేసరికి ఈ ఫ్రంట్కి ఇలా పెట్టుకొని స్టిక్ చేసుకోవాల్సి ఉంటాం. ఇది బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇలా ఉంటుంది, ఇలా ఫ్రంట్కి తిప్పుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా ట్యాంక్లో ఫ్రంట్కి మనకి నీట్గా విజిబుల్ అయ్యే విధంగా మనం చూసుకొని ప్లేస్ సెట్ చేసుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇది వాటర్లో పెడితేనే వాటర్ టెంపరేచర్ తెలుస్తుంది. చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే వాటర్ బయట పెట్టి టెంపరేచర్ చూస్తున్నారు, అది అవ్వదన్నమాట. ఓకే, స్ట్రెస్ రిలీవర్ మెడిసిన్ వచ్చేసరికి ఈ ట్యాంక్లో ఒక ఫుల్ మూత అయితే పోసుకోవాలి. అలాగే జనరల్ క్యూర్ మెడిసిన్ కూడా ఒక ఫుల్ మూత అయితే వేయండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి మోటార్లు హీటర్లు మొత్తం అన్నీ కూడా ప్రాపర్ వర్కింగ్ ఉన్నాయా లేవని చెప్పి అన్నీ కూడా మనం అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటాం. ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది చూసారా, అంటే మనకి హీటర్ బాగానే వర్కింగ్లో ఉంది ప్రస్తుతం. తర్వాత మోటార్, ఓకే, మోటార్ కూడా రన్నింగ్లో ఉంది. మోటార్ విషయంకి వచ్చేసరికి మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఈ మోటార్ అనేది ఫుల్గా వాటర్లో మునిగి ఉంటేనే మోటార్ ఆన్ చేయాలి. మునగకుండా మోటార్ ఆన్ చేస్తే మోటార్ పాడైపోతుంది. తర్వాత ఈ హీటర్ లైట్ వెలుగుతుంది కదా, లైట్ నాన్ స్టాప్గా ఆన్ అయి ఉండదు. ఆటోమేటిక్గా టెంపరేచర్ 28 degreesకి సెట్ అవ్వగానే ఈ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ 28 degrees కన్నా డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ లైట్ అనేది ఆటోమేటిక్గా హీటింగ్ అనేది అవుతుంది అనమాట. మీకు ఇక్కడ టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఇక్కడైతే చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే 32 degrees ఉందని చెప్పి చూపిస్తుంది. ఇది నెమ్మదిగా సెట్ అవుతుంది అనమాట. అంటే పైన కూడా చూసుకుంటే మీకు కింద నుంచి వాటర్ అనేది తీసుకుని ట్యాంక్ పైకి పంపించి పైన అయితే ఫిల్టరేషన్ ప్రాపర్గా అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అందుకని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఏదైనా కానీ ప్రాపర్గా ప్రతిదీ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫ్రంట్ మౌల్డ్ ఉంటుంది, చూస్తే చాలా బాగుంటుంది లుక్. లైట్ కూడా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే, సూపర్, లైట్ కూడా నీట్గా అయితే వర్కింగ్ అవుతుంది. ఇటు సైడ్ దగ్గరికి రా, ఒక సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఈ వైర్లన్నీ కూడా ఎప్పుడైనా కానీ ఈ చివరికి ఇలా తీసుకొచ్చేసుకోవాలి. ప్రతి వైరు కూడా చివరికి ఇలా అయితే మనకి ప్రాపర్గా అయితే వచ్చేస్తుంది. ఈ డోర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మనం ఫిషెస్కి ఫుడ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ పైనుంచి అయితే ఓపెన్ చేసుకుని అయితే ఫుడ్ అయితే వేసుకోవచ్చు. లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకోనండి. మోటార్ రన్నింగ్లో ఆగిపోతే కనుక ఫిషెస్ మాత్రం చాలా ఇబ్బంది పడతాయి. నాకు ఇక్కడ కొంచెం లూజ్గా అయితే ఉందన్నమాట ఇక్కడ వైరింగ్ అనేది.
చూసారు కదా, మొత్తం ట్యాంక్ సెటప్ అయితే అయిపోయింది. మొత్తం సెట్ చేసినాక ఇలా ఉందండి. ఇప్పుడు ఫిషెస్ని కూడా నేనైతే మీకు ఇందులో అయితే యాడ్ చేసి మొత్తం వీడియో చూపిస్తాను. అండ్ ఫిషెస్కి ఫుడ్ వచ్చేసరికి సిస్లెట్స్కి ఆప్టిమమ్ క్విక్ రేట్ ఫుడ్ అనేది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. బేసిక్లో ఇది సరిపోతుంది మనకి ఫుడ్. ఈ ట్యాంక్లోకి వచ్చేసరికి ఇప్పుడు నేనైతే కనుక ఆఫ్రికన్ సిస్లెట్, తర్వాత ఏమో డేవిల్ సిస్లెట్స్ అయితే వేస్తున్నాను అనమాట. అవి ఒక 3 pairs, ఒక 3 pairs. సిస్లెట్స్ వచ్చేసరికి అయితే కనుక పేరు 300 రూపీస్ పడుతుంది. రెడ్ డేవిల్ అయితే కనుక పేరు వచ్చేసరికి 200 రూపీస్ అయితే పడుతుంది. ఇవి రెండు కూడా మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కటి చేత్తో పట్టుకుని నేను వేస్తున్నాను, నాకు కొంచెం ఇలా వేయడం ఇష్టం. మీరు మాత్రం మ్యాక్సిమం నెట్టే యూజ్ చేయండి, ఇలా మాత్రం ఎవరు వేయొద్దు, ఎందుకంటే ఫిషెస్కి హార్మ్ఫుల్ అది. వీటిని చాలా జాగ్రత్తగా పట్టుకుని వేయాల్సి ఉంటాం, గట్టిగా నొక్కితే అవి ఇబ్బంది పడతాయి. చూసారుగా ఫిషెస్ ఎంత బాగున్నాయో. ఇలా ఒక మంచి ట్యాంక్ సెటప్ చేసుకోవాలనుకుంటే కనుక మీరైతే శివ ఎక్వేరియంస్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అండ్ ఇచ్చే ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ సిస్లెట్స్లో ఒక మైనస్ అయితే ఉందండి, అవి వచ్చేసరికి వాటి బ్రీడ్ అవి కూడా అయితే కనుక ఫైట్ చేసుకుని ఉంటాయి. సో అది మాత్రం మీరు కొంచెం ప్రాపర్గా అయితే చూసుకుంటూ ఉండాలి. ఇదే ట్యాంక్ సెటప్లో మనం మాఫ్స్ కానీ డెమ్సోని సిస్లెట్స్ కానీ వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫిషెస్ అయితే కొంచెం స్ట్రెస్లో ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే భయపడుతున్నాయి. నేను మీకు ఒక 5 minutes ఆగితే మొత్తం వీడియో చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట, మొత్తం చాలా నీట్గా తిరుగుతూ ఉంటాయి. చూసారు కదండి, మొత్తం అయితే సెట్ చేస్తే కనుక ఇలా ఉంటుంది అనమాట. ట్యాంక్ సెటప్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ ఓవరాల్ సెటప్ కాస్ట్ వచ్చేసరికి మనకి 7,500 రూపీస్ పడుతుంది. విత్ ట్యాంక్ విత్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ అయితే కాదండి, ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది సపరేట్గా ఉంటుంది. మీరున్న లొకేషన్ బట్టి ట్రాన్స్పోర్ట్ చార్జ్ అయితే తీసుకుంటాం అనమాట. చాలా వరకు మ్యాక్సిమం నేనైతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. నాకేంటంటే మీ పేరు తర్వాత మీ ఊరి పేరు నాకు నా వాట్సాప్ నెంబర్కి అయితే కనుక మీరు డిఎం చేస్తే నేను మీకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది నేను మీకు చెప్తాను అనమాట. ఈ కాంబోలో మీకు వచ్చేది ఏంటంటే ట్యాంక్ వస్తుంది, ట్యాంక్తో పాటు వైట్ శాండ్ వస్తుంది, తర్వాత రాక్స్ వస్తుంది. రాక్స్తో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే హీటర్ ఉంది కదా, హీటర్ వస్తుంది. తర్వాత డిజిటల్ థర్మామీటర్ వస్తుంది. తర్వాత ఫిషెస్ వచ్చేసరికి మొత్తం ఒక 6 pairs అయితే ఫిషెస్ వస్తాయి అనమాట. అండ్ తర్వాత ఆప్టిమమ్ ఫుడ్ ఒకటి వస్తుంది ఫిషెస్కి ఫుడ్. అండ్ అలాగే మీకు పైన బయోలాజికల్ స్పాంజ్, బ్లాక్ స్పాంజ్ ఉంది కదా, అది కూడా వస్తుంది. ఆ తర్వాత జనరల్ క్యూర్ మెడిసిన్, తర్వాత స్ట్రెస్ సెల్లర్ మెడిసిన్, 2 మెడిసిన్స్ కూడా వస్తుంది. అండ్ సైఫాన్ ఉంటుంది, సైఫాన్ కూడా వస్తుంది. ఇట్లా ఈ ఓవరాల్ కాంబో మీకు 7,500 రూపీస్ అనమాట, బెస్ట్ ఫర్ ప్రైజ్. అండ్ దాంట్లో మీకు ఇచ్చేది మేము ఈ 7,500 రూపీస్లో ఓన్లీ కాంబో ఒకటే కాదండి, ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది ఎలా సెట్ చేసుకోవాలి, మీరు మొత్తం ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ప్రాపర్గా మేము ప్రతిదీ అయితే మీకు చెప్పడం జరిగింది అనమాట. మనకి మనీ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మెయిన్ థింగ్. ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే కనుక వాళ్ళు మీకు మొత్తం సెటప్ ఇస్తారు, ఎలా సెట్ చేసుకోవాలో చెప్పరు. మీకు ఏ ఒక్కటి ప్రాపర్గా అర్థం కాకపోయినా, ఏ ఒకటి సరిగ్గా సెటప్ చేసుకోకపోయినా, ఇప్పుడు మోటార్ ఉంది, వాటర్ ఫుల్గా పోసుకుంటేనే మోటార్ ఆన్ చేయాలని చెప్పి నేను చిన్న లాజిక్ చెప్పాను. ఇది మీకు తెలియక వాటర్ సగానికి పోసి మోటార్ ఆన్ చేస్తారు, 2 days రన్ చేస్తారు, మోటార్ పాడైపోద్ది. మోటార్ కాస్ట్ 550 రూపీస్ ఉంటుంది. అప్పుడు మీకు లాస్ ఎలా వస్తుంది? ఇట్లా మీకు ఏ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలో తెలియనప్పుడు ప్రతిదీ కూడా మీకు రూపాయి లాసే. మేము అందుకే నేనంటే ప్రతిదీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చి మేమైతే కనుక ఇలా అయితే సెట్ చేస్తాం అనమాట. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాగే ఎక్వేరియం మీద హాబీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్.